SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. జనరల్గా మన వాళ్ళు చెప్తుంటారు 4 రాళ్ళు వెనకేసుకోండి మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయని. కానీ మనం కూడా వేస్తాము కిడ్నీస్లో 2, ఇటు 2 అటు 2. సో ఈ మధ్యకాలంలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అనే ఇష్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, మనం ఇంట్లో ఏమైనా చేసుకోవచ్చా, లేకపోతే ఏమైనా చిట్కాలు ప్రకృతి పరంగా చేసుకొని తగ్గించుకునే అవకాశం ఉందా, ఇది వచ్చినప్పుడు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఈ విషయాలు తెలుసుకుందాము. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, 35 ఏళ్ల చరిత్ర కలిగిన ఆయుర్వేద వైద్యంలో చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియో చేసాము, మీరు కొండపిండితో ఒక ఫార్ములా అనేది చెప్పారు. బట్ అది కాకుండా అందరికీ అవైలబుల్గా ఉండదు కదా సార్, ఇంకేమైనా చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్లు అదే మీన్ మెసేజ్లు కూడా చేస్తున్నారు. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ చేసుకున్న వాళ్ళుగానే చెప్పాలి, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యాయి అంటే మన అపరాధమే అది. సో వాళ్ళకి ఇంకెలాంటి ఫార్ములాస్ మీరు అందించబోతున్నారు ఈరోజు? చాలా ఉన్నాయమ్మా. సో సందర్భాన్ని బట్టి చెప్పినది చెప్పకుండా అనేక చెప్పొచ్చు అమ్మా. సో ఈరోజు మీరు అడిగినట్టు మరి చాలా మంది కూడా మీరు కామెంట్స్ రూపంలో కూడా తెలియజేశారని చెప్పి చెప్తున్నారు కదమ్మా. ఫార్ములాస్ ఉంది ఇలాంటివి ఏమని అంటే కానీ అవి కూడా చెప్తాను చూడమ్మా. సో మరొక ఫార్ములా చెప్తానమ్మా. సో సందర్భాన్ని బట్టి ఇది చేసి కూడా వీలైతే చేసి కూడా చూపిద్దామమ్మా, ప్రిపరేషన్ కూడా. సో దీనికి ఏంటంటేమ్మా, కొండలను పిండి చేసేటువంటి కొండపిండి గురించి ఆ రోజు మనం చెప్పాం. కొండలనే పిండి చేయలేంది రాళ్ళని ఎందుకు పిండి చేయదని చెప్పేసి దాని పేరు కొండపిండి. పాషాణ భేది అనేటువంటి పేరు ఉందమ్మా. పాషాణం అంటే స్టోన్, పాషాణ భేది. పాషాణం అంటే స్టోన్ అమ్మా, భేది అంటే డిస్ట్రక్షన్. స్టోన్ డిస్ట్రక్ట్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క కెమికల్స్ ఉన్నాయి కాబట్టి దానికి పేరు పాషాణ భేది, తెలుగులో కొండ పిండి. ఇప్పుడేంటి మీరు ముళ్ళు తీయాలి, రాయిని రాయితోనే కొట్టాలి అలాంటి ఫార్ములానా? ఇప్పుడు ఈ రాయిని రాయితోనే తీసేయాలి కదమ్మా మరి. సో కుండలని పిండి చేసేటప్పుడు మన దేహంలో తయారైన రాళ్ళు దానికి ఒక లెక్కమ్మా. సో దాని పద్ధతి కూడా సద్వినియోగం చేసుకోవాలి. సో ఆ కుండపిండి కలిసినటువంటి మరొక ఫార్ములా చెప్తాను చూడమ్మా. దీనికి ఏంటంటేమ్మా, ఈ వట్టివేళ్ళ చూర్ణం. వట్టివేరు మనం చాలా జుట్టుకి యూస్ చేస్తాము, వేడి తగ్గడానికి యూస్ చేస్తాము, సుగంధిలో కలుపుతారు కదా సార్ వట్టివేరు. ఓకే, చాలా కూలింగ్ ఏజెంట్ అమ్మా. సో సమ్మర్ లో ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు వట్టివేళ్ళు. సో వట్టివేళ్ళ చూర్ణం ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయమ్మా. కష్టే ఫలి, మనసు ఉంటే మార్గం ఉంది, ఈజీగా దొరుకుతాయమ్మా, ప్రాబ్లం లేదు. వట్టివేళ్ళ చూర్ణము ఒక 25 గ్రాములు తీసుకోవాలి. అదే విధంగా పల్లేరు కాయల చూర్ణం అని చెప్పేసి దొరుకుతుందమ్మా. పల్లేరు కాయల సార్ పుచ్చుకుంటాయి, కానీ ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించట్లేదు సార్. మనం విడిగా పెంచుకోవాలి ఎక్కడైనా కానీ. ఇంతకు ముందు టెంపుల్స్ లో కొంచెం ఖాళీ ఎక్కువ ప్రదేశాల్లో ఉండేవి. సో పల్లేరు కాయలు మనం దారిలో నడిచేటప్పుడు కూడా బట్టలు కంటుకుంటూ ఉంటాయి. సో ఆ పల్లేరు కాయలు ఎండబెట్టి తయారు చేసినటువంటి పౌడర్ కూడా దొరుకుతుంది. వాటిని ఆ కాయల్ని ఎండబెట్టేసుకోవాలి, పౌడర్ అమ్ముతారమ్మా. మనకేం కష్టపడక్కర్లేదు. పల్లేరు కాయలు చూర్ణం అంటే ఇస్తారు, దాన్నే గోక్షూర చూర్ణం. సంస్కృతంలో గోక్షూర అంటారమ్మా. పల్లేరు కాయలు అంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి అదే చెప్తున్నాను నేను. పల్లేరు కాయల చూర్ణము ఒక 25 గ్రాములు. అదే విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కొండపిండి చూర్ణం దాన్ని ఒక 25 గ్రాములు కలుపు. సార్, ఇప్పుడు ఈ కొండ అంటే పర్టికులర్ గా సమ్ ఉంటాయా, మెడిసినల్ వాల్యూస్ ఉన్నవి ఉంటాయా, చూస్ చేసుకోవాలా మనం ఏంటి అనేది? ఏదమ్మా, కొండపిండి చూర్ణానికి మనకు దొరుకుతుందమ్మా. కొండపిండి అనేది ఒక మొక్కమ్మా, అది భూమి దగ్గర పారుకుంటూ ఉంటుందమ్మా అంతే. సో దాని పేరు కొండపిండి మొక్కమ్మా. సో దానికి ఆ శక్తి ఉంది కాబట్టి ఆ పేరు పెట్టింది. జనరల్ గా కొండపిండి అంటే మామూలుగా అందరు అనుకునేది ఏంటంటే కొండలు ఉంటాయి కదా, అక్కడ నుంచి ఏమైనా తీస్తారా ఏంటి, మెడిసినల్ వాల్యూస్ ఏమైనా ఉంటాయా అన్నట్టు. లేదమ్మా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి కాన్సెప్ట్ ఒక కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి ఒకటి చెప్తానమ్మా. పూర్వకాలం ఏం చేసేవాడు అంటే ఈ గుంతలు తవ్వేటప్పుడు మంచి కొండ ప్రాంతాల్లో కానీ రాళ్ళు ఎక్కువ ప్రాంతాల్లో కానీ ఈ గుంతలు తవ్వేసేసి మరి అండర్ గ్రౌండ్ వాటర్ తీసుకోవాలి కదమ్మా, బావి